హస్త నక్షత్రం 1వ పాదంలో ఎవరైతే జన్మించారో వారికి కొద్దిగా అహంకారం ఉంటుందండి. అలానే చాలా మంచివారే, నేనేం కాదనట్లేదు, కానీ నెగిటివ్ వైపు అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చెడు అలవాట్లకు సులభంగా ఆకర్షితులు అవుతారండి, సులభంగా బానిసలు అవుతారు. కాబట్టే జ్యోతిష శాస్త్రం ప్రకారం హస్త నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారిని హెచ్చరించేది ఏంటంటే చెడు వ్యసనాల బారిన పడవద్దండి. మెయిన్గా మీ స్నేహితులే మిమ్మల్ని చెడగొడతారు. స్వతహాగా మీరు మంచివారైనప్పటికీ కూడా, మీ గుణగణాలు మంచివైనప్పటికీ కూడా స్నేహం వల్ల, చెడు సావాసం వల్లే మీరు చెడిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ విషయంలో కనుక మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే జీవితంలో చాలా నష్టాలను అనుభవించవలసి వస్తుందండి. ఈ హస్త నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి 15 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా విద్యలో ఆటంకాలు ఏవి కూడా ఉండవండి. 15 సంవత్సరాల వరకు చాలా బాగా చదువుతారు. కానీ 15 సంవత్సరాల తర్వాత 18 సంవత్సరాలు రాహు మహర్దశలో ఉంటారు. అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే 15 సంవత్సరాల నుండి 33 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా రాహు మహర్దశలో ఉంటారు. కాబట్టి ఈ సమయంలో చదువు విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే చెడు వ్యసనాల బారిన పడే అవకాశాలు ఉంటాయండి. మీ సంతానం కనుక హస్త నక్షత్రం 1వ పాదంలో జన్మించినట్లయితే 15 సంవత్సరాలు దాటిన దగ్గర నుండి 33 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరిని చాలా జాగ్రత్తగా చూడటం మంచిది. ఎందుకంటే చెడ్డవారితో స్నేహం చేసి వీరు కూడా చెడిపోతారండి. 15 సంవత్సరాల వరకు విద్య విషయంలో ఆటంకాలు ఉండవు, కానీ 15 సంవత్సరాల తర్వాత నుండి 33 సంవత్సరాల మధ్య కాలంలో మాత్రం విద్యాభ్యాసంలో ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఆటంకాలు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నిదానంగా స్థిరపడతారు. వివాహ విషయంలో కూడా జాప్యం జరిగే అవకాశాలు ఉంటాయి. అదే చెడు సావాసాలు పట్టలేదనుకోండి, త్వరగా ఉద్యోగం వచ్చే అవకాశాలు, త్వరగా స్థిరపడే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ 33 సంవత్సరాల నుండి 49 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 16 సంవత్సరాలు మీకు గురు మహర్దశ ఉంటుందండి. కాబట్టి ఈ సమయంలో చాలా అభివృద్ధిని చూస్తారు. ఈ సమయంలో బాగా సంపాదించగలుగుతారు. కానీ చాలామంది 33 సంవత్సరాల ముందే బాగా సంపాదిస్తారండి. ఈ నక్షత్ర జాతకుల విషయానికి వస్తే రాహు మహర్దశ అయిన తర్వాతే బాగా సంపాదిస్తారు. కాస్త లేటుగా స్థిరపడినా సరే బాగా సంపాదించగలుగుతారు, బాగా సెటిల్ అవ్వగలుగుతారు, కొంతమందికి ఆదర్శంగా నిలుస్తారు. మీరు సంపాదించాలన్నా, బాగా అనుభవించాలన్నా సరే 33 నుండి 49 సంవత్సరాల మధ్యకాలంలోనేనండి. మళ్ళీ 49 సంవత్సరాల నుండి 68 సంవత్సరాల మధ్యకాలంలో శనిదశ కాలం ఉంటుంది, మధ్యలో ఉన్న 19 సంవత్సరాలు కూడా. కాబట్టి ఈ సమయంలో మళ్ళీ అనుకోని ఖర్చులు ఉంటాయి. బాగానే స్థిరపడతారు, బాగా సంపాదిస్తారు, కానీ కొన్ని ఖర్చులు ఎక్కువ అవుతాయండి. 68 సంవత్సరాల నుండి 85 సంవత్సరాలు వచ్చేంత వరకు మధ్యలో ఉన్న ఈ 17 సంవత్సరాలు బుధదశ జరుగుతుందండి. ఈ సమయంలో కూడా మీకు చాలా ఉపశమనంగా ఉంటుంది. మీకు బాగా కలిసి వచ్చే సంవత్సరాలల్లా 68 నుండి 85 సంవత్సరాల మధ్యకాలంలోనూ, అలానే 33 నుండి 49 సంవత్సరాల మధ్యకాలంలో, ఈ సమయంలోనే బాగా అభివృద్ధి చెందుతారు. వృద్ధాప్య జీవితం అనేది మీకు సాఫీగా సాగిపోతుందండి. స్టార్టింగ్లో 15 నుండి 33 సంవత్సరాల మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వృద్ధాప్య జీవితంలో, రిటైర్మెంట్ టైంలో మాత్రం చాలా హాయిగా గడిపేస్తారు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు.